ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనాలు. మీతో కొద్ది మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాధల్లో ఉన్నారా? ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యలు ఉన్నారా? ఏ పని చేసినా సఫలం కావట్లేదా? గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారా? అయ్యో నీకు ఇంక గర్భఫలం కలగట్లేదని మనుషులు బాధ పెడుతున్నారా? నాకున్న ఆర్థిక సమస్యన ఇంకెన్నాళ్ళు అని అనిపిస్తుందా? అయ్యో నాకు ఇంకెప్పుడు స్వస్థత కలుగుతుందని బాధపడుతున్నారా? నా కళ్ళ ముందే ఎంతోమంది ఆశీర్వాదం పొందుకుంటున్నారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా బిడ్డలు ఎప్పుడు మారుతారు అనిపిస్తుందా? అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? దేవుడు నా చేయి విడిచిపెట్టాడు అనిపిస్తుందా? అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. అబ్రహాము జీవితాన్ని దేవుడు మీ ముందు ఉంచుతున్నాడు. ఈ రోజున అబ్రహాము జీవితంలో వాగ్దానం నెరవేర్పు కొరకు వేచి పొందుకున్న కుమారుడు ఇక వాగ్దానం నా జీవితంలో నెరవేరింది అనుకునే సమయంలోనే అబ్రహాం ఎంతగానో ప్రేమించిన తన కుమారుణ్ణి బలివ్వమని దేవుడు కోరాడు. మరి ప్రియులారా, ఆ స్థానంలో నీవు నేను ఉంటే ఇంత సనుక్కున్న వాళ్ళం కదా. లేక ఇచ్చిన ఒకానొక కుమారుణ్ణి దేవుడిచ్చి మరలా అవదివ్వమని అడిగినప్పుడు ఎంతగానో బాధాకరమైన విషయం. కానీ అబ్రహాం అంటున్నాడు, చిత్తం ప్రభువా, నువ్వేది చెప్తే అది చేస్తా అంటున్నాడు. ఎందుకో తెలుసా? అబ్రహాంకు తెలుసు, నా దేవుడు చివరి క్షణంలోనైనా కారం చేయగల దేవుడని. ఒకవేళ ఈ కుమారుని వధించినా ఇంకో కుమారుని దేవుడు ఇవ్వగల సమర్థుడని. తన కుమారుని వధించబోతుండగా చివరి క్షణంలో దేవుడు కార్యం చేశాడు. తన కుమారుని వధించకుండా ఆపాడు. ప్రియులారా, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ఎలాంటి సమస్య అయినా సరే, ఇక అయిపోయింది, ఇక నాకు ఆశ లేదు, ఇంకెవ్వరూ నాకు రారు, అన్ని తలుపులు మూసుకుపోయినాయి అనుకుంటున్న సమయంలోనే చివరి క్షణంలోనైనా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అది ఎలాంటి సమస్య అయినా సరే, మీ ముందున్న ఎంత ఎత్తైన కొండ అన్నటువంటి సమస్య అయినా సరే, ఒకటే గుర్తుంచుకోండి, పర్వతములు తొలగినా, మెట్టులు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపెట్టిపోదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో ఎంతమంది కృంగదీసినా, ఎంతమంది హేళన చేసినా, నిందించినా, అవమానించినా, ఇక నా వల్ల కాదు అని అనిపించిన, ఇక నేను విడిచిపెడతాను, గివప్ చేస్తాను అనిపించిన, విశ్వాసం ఉంచండి, చివరి క్షణంలోనే దేవుడిని మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు తప్ప నీవు నేను నమ్మిన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని తలగా ఉంచే దేవుడు తప్ప తోకగా ఉంచే దేవుడు. కాబట్టి విశ్వాసం ఉంచండి, దేవుడు మీ జీవితంలో అలాంటి గొప్ప కార్యం చేయనుగాక. ఆమేన్.